హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం జపనీస్ యానిమే సిరీస్ అయిన ద వాటర్ మెజిషియన్ సీజన్ 1 ఎపిసోడ్ 1 గురించి ఈరోజు వీడియోలో క్లియర్గా చూడబోతున్నాం. ఈ యానిమే ఒక ఇసకాయ్ యానిమే. మామూలు ఇసకాయ్ యానిమేలా కాకుండా ఈ యానిమేని కొంచెం డిఫరెంట్గా తీయడం వల్ల ఇది నాకు వన్ ఆఫ్ ది ఫేవరెట్ యానిమే అని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇందులో మనకు తెలియని చాలా సీక్రెట్స్ కూడా ఉంటాయి. సరే, ఇక కథలోకి వెళ్దాం. ఈరోజు మనం చూడబోయేది ద వాటర్ మెజిషియన్ సీజన్ 1 ఎపిసోడ్ 1. ముందుగా మనకు ఒక అడవిని చూపిస్తారు. మన హీరో అక్కడే నిద్రలేచి అసలు ఇది ఏ ప్రాంతం అని ఆలోచిస్తూ కొత్తగా ఆ ప్రదేశంలో అలా నడుచుకుంటూ వస్తుంటాడు. ఈ సీన్లో డైలాగ్స్ ఉండవు, కేవలం దృశ్యాన్ని చూసి అర్థం చేసుకోవాలి. కమ్ ఫోర్త్ వాటర్ అని మన హీరో అనగానే తన చేతి నుండి నీళ్ళు రావడం మనం చూడొచ్చు. ఇప్పుడు ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్దాం. నేను ఇప్పుడు ఎక్కడ ఉన్నాను అని హీరో చూస్తుంటే ఒక ఆయన వచ్చి ఇది ఖచ్చితంగా ఆఫ్టర్ లైఫ్ కాదని చెప్తాడు. మీరు ఎవరిని హీరో అడిగితే నువ్వు రియో మేకరా కదా, నిన్ను చూడడానికి విజిటర్ వచ్చి చాలా రోజులైంది అంటాడు. నువ్వు ఒక యాక్సిడెంట్ లో చనిపోయావని చెప్పగా అవును అది నాకు బాగా గుర్తుందని హీరో అంటాడు. మీరు దేవుడా అని హీరో అడిగితే నేను దేవుడిని కాదు కానీ నీకు అర్థమయ్యేలా చెప్పాలంటే నేను ఒక ఏంజల్ని అని ఆయన అంటాడు. అప్పుడు హీరో ఇతన్ని ఫేక్ మైకల్ అని పిలవచ్చని అనుకుంటాడు. సరే, నేను ఇప్పుడు రీఇన్కార్నేట్ చేయబోతున్నారా, ఆ తర్వాత నేను ఏం చేయాలో కూడా చెప్పండి అని హీరో అడుగుతాడు. నీకు ఆ లైఫ్ లో ఎలాంటి మిషన్స్ లాంటివి ఏమీ ఉండవు, నీ ఇష్టం వచ్చినట్టుగా చాలా ప్రశాంతంగా బ్రతుకుని అని చెప్తాడు. అప్పుడు హీరో నేను లైఫ్ ని స్లోగా స్టార్ట్ చేయాలనుకుంటున్నా, ఎవరిని డిస్టర్బ్ చేయకూడదు అని అంటాడు. నువ్వు వెళ్ళబోయే ప్రపంచంలో మ్యాజిక్ కూడా ఉంటుంది. మొత్తం వరల్డ్ లో కేవలం 20% మంది మాత్రమే మ్యాజిక్ యూస్ చేయగలరు. నువ్వు అడిగినట్టు ఫారెస్ట్ ఆఫ్ రాండో నీకు కరెక్ట్ గా ఉంటుంది. 2 నెలలకు సరిపడా ఫుడ్ సప్లై ఉంటుంది. ఇంటి చుట్టూ బారియర్స్ ఉండటం వల్ల మాన్స్టర్స్ అటాక్ చేయవు అని మైకేల్ చెప్తాడు. అక్కడ మాన్స్టర్స్ ఎన్సైక్లోపీడియా అనే ఒక బుక్ ఉంటుంది. అది ఏ లాంగ్వేజ్ లో ఉందో మనకు అర్థం కాదు కానీ హీరో దాన్ని చాలా ఈజీగా చదవగలుగుతాడు. ఇప్పుడు మళ్ళీ కంఫర్ట్ వాటర్ ఆక్వా H2 అని హీరో అనడం మనం చూడొచ్చు. అంతా ఊహించుకుంటే చాలా నీళ్ళు వచ్చేస్తున్నాయి. స్నానం కోసం మన హీరో ట్రై చేస్తే తన చేతుల్లోంచి వచ్చే నీళ్లు చాలా చల్లగా ఉన్నాయి. సరే, నిప్పు రాజేద్దామని మన హీరో ట్రై చేస్తాడు కానీ అది తన వల్ల కావట్లేదు. నీళ్ళే మన హీరోకున్న ఎఫినిటీ అని మైకేల్ చెప్పుంటాడు. ఐస్ మ్యాజిక్ కూడా వాటర్ ఎఫినిటీ కిందకే వస్తుంది కదా అని మన హీరో ఆలోచించి ఐస్ పియర్ లాంటి స్పెల్స్ యూజ్ చేస్తే బాగుంటుంది అనుకుంటాడు. నీటిని కంప్రెస్ చేసి H2O మాలిక్యూల్స్ లో ఇంకా హైడ్రోజన్ యాడ్ చేసి అని ట్రై చేస్తాడు. ఎస్ అనుకున్నట్టే ఫ్రీజ్ అయిపోయింది. మంచి పని కెమిస్ట్రీ క్లాస్ లో చదివింది మర్చిపోలేదు. మన హీరో ఇప్పుడు లెన్స్ లాంటి దాన్ని సూర్యరశ్మి ద్వారా యూజ్ చేసి మంట వచ్చేలా చేస్తాడు. వేడి నీళ్ళతో ఒక రకంగా మన హీరో స్నానం చేసి ఫస్ట్ డే కంప్లీట్ చేశాడు. వెయిట్ చేస్తున్నాను, మ్యాజిక్ లైఫ్ చాలా ఈజీగా ఉంది కదా అని మన హీరో నెక్స్ట్ డే అక్కడ ఉన్న ఫుడ్ తింటూ అనుకుంటాడు. కేవలం 2 నెలలకి సరిపడా ఫుడ్ మాత్రమే ఉంది. ఆ తర్వాత ఏం చేయాలి, బారియర్ బయటకు వెళ్ళి నేనే హంట్ చేసి తినాలి. సో అటాక్ మ్యాజిక్ అంతా ఇప్పుడే ప్రిపేర్ అవ్వాలని మన హీరో ట్రై చేస్తాడు. వాటర్ మ్యాజిక్ యూజ్ చేసి అటాక్ చేస్తే అది అంత ఫాస్ట్ గా లేదు. వాటర్ జెట్ అని చెప్పి మళ్ళీ మన హీరో ట్రై చేస్తాడు కానీ ఇది కూడా అటాక్ చేసేంత ఫోర్స్ గా ఏమీ లేదు. మ్యాజిక్ ఎలా యూజ్ చేయాలని మన హీరో అడిగినప్పుడు అంతా ఇమాజినేషన్ అని అతను చెప్పుంటాడు. మళ్ళీ మన హీరో ప్రాక్టీస్ చేసి చూస్తున్నాడు. ఐస్ మ్యాజిక్ యూజ్ చేసినట్టే నీటిని వేడిగా ప్రొడ్యూస్ చేయడం మన హీరో నేర్చుకున్నాడు. ఇప్పుడు నీటిని హీరో నేరుగా ఐస్ స్పియర్ తీసుకురావాలని చూస్తున్నాడు కానీ ఐసికల్ ల్యాన్స్ నీళ్ళంత దూరం వెళ్ళట్లేదు. పైగా ఐస్ నెమ్మదిగా తయారవడంతో వేగంగా అటాక్ చేయలేమని మళ్ళీ 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 మన హీరో ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నాడు. నేను చాలా టైర్డ్ అయిపోయాను, నా దగ్గర ఉన్న మాన అంతా ఒకవేళ ఖాళీ అయిపోయిందేమో అని మన హీరో ఆలోచిస్తాడు. సన్సెట్ అయిపోయిన తర్వాత సూర్యరశ్మి లేకుండా లెన్స్ పెట్టి మంట పుట్టించలేకపోయాడు. సో ఆ రోజు నైట్ మన హీరో వేడి ఏమీ లేకుండానే పడుకుంటాడు. ఇలాగే చాలా రోజులు గడిచిపోతాయి. ఇన్స్టెంట్ గా ఐస్ ఫామ్ చేయడం మన హీరో నేర్చుకున్నాడు. ఇప్పుడు బారియర్ దాటి బయటికి వెళ్లి ఫుడ్ వెతుకుదామని మన హీరో వెళ్తాడు. అక్కడ కోయడానికి ఉన్న ఒక కత్తిని స్పియర్ లాంటి ఒక కర్రకి కట్టి ఆ ఏరియా అంతా వెతుకుతున్నప్పుడు నిప్రవలు వచ్చేలా చేసే ఒక రాయి మన హీరోకి దొరుకుతుంది. అప్పుడు వెనక్కి తిరిగి చూస్తే ఒక పెద్ద అడవి పంది వచ్చి నిలబడి ఉంది. ఇది లెసర్ బోర్. ఆ బుక్ లో మన హీరో చూసిన వాటిలో ఇదే వీకెస్ట్ మాన్స్టర్ అని చెప్పొచ్చు. మన హీరో అలాగే నిలబడి జస్ట్ మిస్ లో జంప్ చేసి తప్పించుకుంటాడు. ఈ వరల్డ్ లో నా దగ్గర మ్యాజిక్ ఉంది, నేను కూడా ఫైట్ చేయగలను. అది పరిగెత్తుకుంటూ వస్తున్నప్పుడు చాలా తెలివిగా ఐస్ వేసి అది జారి పడేలా చేసి ఐసికల్ ల్యాన్స్ తో అది వచ్చి గుచ్చుకుని చనిపోయేలా మన హీరో చేస్తాడు. ఒక రకంగా ఫస్ట్ ఫైట్ లో మన హీరో గెలిచాడు. ఈ బోర్ నిజంగానే వీకెస్ట్ ఏనా అని మన హీరో ఆలోచిస్తాడు. ఇక అన్నిటికంటే చాలా పవర్ఫుల్ వి, చాలా స్ట్రాంగెస్ట్ అంటే అవి డ్రాగన్స్ మాత్రమే. ఒక సిటీని కూడా అవి నాశనం చేయగలవు. చివరగా ఆకమా అని ఒక రేస్ ఉంది. వీళ్ళంతా ఫాలన్ ఏంజల్స్, వీళ్ళని మాత్రం మీట్ అవ్వకూడదని ప్రే చేసుకోండి అని అందులో రాసుంది. ఇప్పుడు మన హీరో తన పనిలో పడ్డాడు. అలాగే తన ల్యాండ్ లో కొన్ని పంటలు పండించాలని ట్రై చేస్తాడు. అప్పుడు ఒక పక్షి వచ్చి మన హీరో మీద అటాక్ చేస్తుంది. బుక్ లో మన హీరో దీని గురించి చదివాడు. ఇది ఒక అసాసిన్ హాక్, ఇన్విజిబుల్ అటాక్స్ అయిన ఎయిర్ స్లాష్ ని అది యూజ్ చేస్తుంది. చాలా డేంజరస్ ఇది. ఒక విండ్ మ్యాజిక్ ని మన హీరో ఆలోచించి అటాక్ చేస్తే ఐస్ తో బారియర్ లా అడ్డుకుని వాటర్ జెట్ ని యూజ్ చేసి దాన్ని అటాక్ చేస్తాడు. అది ఫాస్ట్ గా మన హీరోని అటాక్ చేయడానికి వస్తుంది. ఐస్ ని మన హీరో క్రియేట్ చేస్తాడు. దాన్ని ఢీకొని ఆ పక్షి కింద పడి మళ్ళీ ఒక కన్ను దెబ్బతిన్న ఆ పక్షి హీరోని కోపంగా చూసి ఎగిరిపోయింది. దాని నుండి తప్పించుకునే పరుగులో మన హీరో ఇంటికి దారి మర్చిపోయానని కంగారు పడ్డాడు. దారి తప్పి వేరే చోటికి వెళ్లి చూస్తే తలలేని ఒక గుర్రం మీద ఒక నైట్ అక్కడ నిలబడి ఉన్నాడు. ఒక రకంగా చాలా మాన్స్టర్స్ ని ఫేస్ చేసి మన హీరో తన ఇంటి దారిని కనుక్కుని ఇంటి వైపు వెళ్తున్నాడు. ఐసికల్ ల్యాండ్స్ లాంటివి యూజ్ చేస్తూ చాలా ఈజీగా అసాల్ట్ గా ఇప్పుడు మన హీరో మాన్స్టర్స్ ని చంపేస్తున్నాడు. సముద్రాన్ని కనుక్కుని సముద్రంలో ఏదైనా దొరుకుతుందేమో అని వెళ్ళి చూసి ఒక పెద్ద ఆక్టోపస్ నుండి జస్ట్ మిస్ లో మన హీరో తప్పించుకుంటాడు. వాటర్ జెట్ తో ఇప్పుడు మన హీరో ఒక రాయిని కూడా కట్ చేయగలడు. అది కూడా చాలా ఈజీగా. ఇలా మ్యాజిక్ ప్రాక్టీస్ చేసి ఇప్పుడు మన హీరో చాలా అడ్వాన్స్డ్ అయిపోయాడు. తల లేని ఆ నైట్ ని డుల్లాన్ అని పిలుస్తారు. నైట్ అంతా మన హీరో ఆ మాన్స్టర్ తో ఫైట్ చేస్తూ ట్రైనింగ్ లాగా తీసుకుంటున్నాడు. ఆ మాన్స్టర్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది. మన హీరోతో కలిసి స్వాట్ ఫైట్ చేస్తున్నాడు. ఐస్ మ్యాజిక్ వాడుతూ మన హీరో షీల్డ్ లాంటి ప్రొటెక్షన్ కూడా అప్పుడప్పుడు చేసుకుంటున్నాడు. ఫైనల్లీ ఈ రోజు కూడా నేను మళ్ళీ ఓడిపోయి కింద పడిపోయాను కదా, కానీ ప్రతిరోజు నేను ఈ ప్లేస్ కి నైట్ వచ్చి ట్రైనింగ్ తీసుకోవడం దేనికి, స్ట్రాంగ్ అవడానికే.
మన హీరోని చూసి ఆ డుల్లాన్ తన స్వాడ్ ని నీళ్ళలా మార్చి ఆ తర్వాత ఐస్ లా మార్చి మన హీరోకి ఇస్తుంది. సో ఈ టెక్నిక్ ని నన్ను మాస్టర్ చేయమంటున్నారా అని మన హీరో ఆ కత్తిని తీసుకుంటాడు. కానీ నార్మల్ ఫైట్స్ లో మన హీరో ఇంకా ఆ స్పియర్ నే వాడుతున్నాడు. దెబ్బలు తిన్న అసాసిన్ హాక్ మళ్ళీ వస్తుంది. ఇది ఎవాల్వ్ అయిందా, ఎందుకు బ్లాక్ గా ఉందని మన హీరో చూస్తుండగానే ఎయిర్ బ్లాస్ట్ మన హీరోని అటాక్ చేస్తుంది. అటాక్ చేసి థండర్ లేయర్ ఆఫ్ ఐస్ వాల్ ని చాలా ఈజీగా పగలగొడుతుంది. ఐసికల్ ల్యాన్స్ తో మన హీరో అటాక్ చేస్తే అది తప్పించుకుని మ్యాజిక్ నలిఫికేషన్ లాంటి ఏదో ఒక స్పెల్ ని వాడుతుంది. ఆ తర్వాత చూస్తే అది థండర్ మ్యాజిక్ ని కూడా వాడుతుంది. హీరో స్పియర్ విరిగిపోవడంతో ఇప్పుడు మన హీరో ఆ స్వాడ్ ని వాడుతున్నాడు. దాని మెడలోనే మన హీరో స్వాడ్ ని గుచ్చేస్తాడు. దాంతో ఆ పక్షి కింద పడిపోతుంది. స్వాడ్ తీసుకోవడానికి మన హీరో వెళ్తాడు. నిన్ను గాయపరిచాను కదా, అందుకే నేను పగ తీర్చుకోవడానికి ఇంత స్ట్రాంగ్ గా వచ్చావు, కానీ నేను కూడా స్ట్రాంగ్ గానే ఉన్నాను. నిన్ను కలవడం నేను గ్రో అవ్వడానికి కూడా హెల్ప్ అయ్యింది. నన్ను పగ తీర్చుకోవడానికి బాగా ఎవాల్వ్ అయ్యావు. నీ హార్డ్ వర్క్ కోసం నిన్ను నొప్పి లేకుండా చంపేస్తాను అని చెప్పి మన హీరో ఆ కత్తిని తీస్తాడు. ఇప్పుడు ఒక డ్రాగన్ పైన ఎగురుకుంటూ వస్తుంది. మన హీరో ఇంటికి వెళ్తున్నప్పుడు ఆ డ్రాగన్ మన హీరోని కలుస్తుంది. ఏ హ్యూమన్ అని అది పిలుస్తుంది. మీరు మాట్లాడగలరా అని మన హీరో అడిగితే టెలిపతి వాడు చాలా రోజులైంది, పర్లేదు ఇంకా వర్క్ అవుతుంది అంటుంది. ఎవాల్వ్ అయిన ఒక అసాసిన్ హాక్ ఇక్కడికి వచ్చిందా అని అడగా అది మీ పెట్టా అని అడుగుతాడు. మేమిద్దరం ఫైట్ చేసాం, ఆ అస్సాసిన్ హాక్ చనిపోయింది అని మన హీరో చెప్పగానే దాన్ని ఒక నార్మల్ హ్యూమన్ అయి ఉండి నువ్వు చంపేశావా అని అడిగి నీ స్వాడ్ ఏది అని అడగా మన హీరో చూపిస్తాడు. ఆయన తన ఖడ్గాని నీకు ఇచ్చారా? నువ్వు చాలా ఇంప్రెసివ్. నేను నిన్నేమైనా అడగవచ్చా అని హీరో అడగగానే మిగతా డ్రాగన్లు నన్ను పిలవడం మొదలుపెట్టాయి. ఎంజాయ్ చేయకుండా తన పేరేంటో అడగబోతున్నాను. నన్ను రియా అని పిలవండి అని మన హీరో చెప్తాడు. నా పేరు లెవెన్, మళ్ళీ కలుద్దాం రియా అని చెప్పి ఆ డ్రాగన్ అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఇంతటి బేస్ వన్ నేను ఊహించలేదని మన హీరో చూస్తాడు. తన హిడెన్ ట్రేట్ ని నేను ఎలా చూడకుండా వదిలేశాను. 10,000 ఏళ్ల క్రితం సరిగ్గా ఇలాగే ఒక అమ్మాయిని ఆ వరల్డ్ కి పంపించాను. జే యొక్క హిడెన్ ట్రేట్ అది ఎటర్నల్ యూతా అని మైకేల్ చూస్తాడు. ఈ సీన్ తోనే ఈ ఎపిసోడ్ ముగుస్తుంది. నిజానికి ఇది యానిమేలో డైరెక్ట్ గా చూపించి ఉండరు. పరోక్షంగా మన హీరో ఒక అమరుడి లాంటివాడు. అస్సాసిన్ హాక్ వయసైపోయి ఎవాల్వ్ అయినా మన హీరో మాత్రం యవ్వనంగా చిన్న పిల్లాడిలా ఉంటాడు. చాలా ఏళ్లు గడిచిపోయాయి కానీ మన హీరో ఇంకా యంగ్ గానే ఉన్నాడు. దానికి కారణం తన ఎటర్నల్ యూత్ అనే హిడెన్ ట్రేట్యే. కానీ మన హీరో తల నరికితే తను చనిపోతాడు. తనేమి ఇమ్మోర్టల్ కాదు, కానీ మన హీరో వేల ఏళ్లు బ్రతుకుతాడు. ఈ విషయాన్ని యానిమేలో ఇండైరెక్ట్ గానే కథ మొత్తం చూపిస్తారు. దీని తర్వాతే కథ ఇంకా వేరే లెవెల్లో ఉంటుంది. మిస్ అవ్వకుండా చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై గైస్, నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం.